హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అనుకోని ప్రేమ పార్ట్ 60. ఆదిత్య సారీ చెప్పేసరికి ఛాయ కొంచెం శాంతించినట్లు కనిపిస్తుంది. ఆమె కన్నీళ్లు కూడా ఆగిపోతాయి. కానీ ఆమె ముఖంలో బాధ మాత్రం అలాగే ఉంటుంది. రఘు వాళ్ళిద్దరి మధ్యలో కల్పించుకుంటూ, ఛాయా, ఆదిత్య నిజాయితీగానే నీకు సారీ చెబుతున్నాడు. వాడు చాలా మంచివాడు. కొన్నిసార్లు తొందరపాటులో అలా ప్రవర్తిస్తాడంతే. ఈసారికి ఆదిత్యకి ఒక అవకాశం ఇచ్చి చూడు అంటాడు. ఛాయ పెద్ద తెలివైన దానిలా కొంచెం సేపు ఆలోచించుకుంటుంది. ఆదిత్య కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది ఆమెకి. కానీ అతని మాటలను పూర్తిగా నమ్మటానికి ఆమె మనసు సిద్ధంగా ఉండదు. సరే సార్, నేను మీ మాటలు నమ్ముతున్నాను. కానీ ఇది ఈ ఒక్కసారికి మాత్రమే. మళ్ళీ ఇలా జరిగితే నేను ఊరుకోను. ఈ బంధం నాకు ఇష్టం లేదు. కేవలం మీ నాన్నమ్మ గారి కోసమే నేను సహిస్తున్నాను అంటుంది ఛాయ. నాకు తెలుసు ఛాయా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు అంటాడు. రఘు వారిద్దరి వైపు చూసి సంతోషిస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది అతనికి. సరే అయితే, ఇద్దరూ కాస్త శాంతంగా ఉండండి. ఆఫీసులో వర్క్ ఉందిగా, దాని మీద దృష్టి పెట్టండి. సాయంత్రం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటాడు రఘు. ఆదిత్య మరియు ఛాయ తల ఊపుతారు. ఆదిత్య తన తప్పును తెలుసుకుని సారీ చెప్పటం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా వారి మధ్య ఒక చిన్న మార్పుకు నాంది పలుకుతుంది. అవును రఘు, ఈరోజు నెక్స్ట్ జెన్ ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడుతుంది. టీం లీడర్గా నువ్వే ఉన్నప్పటికీ ఇప్పుడు మనం ముగ్గురం కలిసి వర్క్ చేయకపోతే కంప్లీట్ అయ్యేలా లేదు. మనం ప్రొఫెషనల్గా ఉండాలి. మన వ్యక్తిగత సమస్యలను వర్క్లోకి తీసుకురాకూడదు అని ఛాయా వంక చూస్తూ చెబుతాడు. ఆ మాట చెప్పేది ఛాయాకే అన్నట్లుగా. అవును, ప్రాజెక్ట్ డెడ్లైన్ చాలా దగ్గరలో ఉంది. మనం కలిసి పనిచేస్తేనే దాన్ని ఇన్ టైం పూర్తి చేయగలం అంటాడు రఘు. ఛాయ కొంచెం ఆలోచించుకుంటుంది. రఘు సార్తో అయితే కలిసి వర్క్ చేస్తాను, కానీ ఈ గంభీరం ఏం చేసినా పేర్లు పెడతాడు. నాకు ఇతనితో కలిసి పనిచేయటం అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ని బట్టి నేను ఈ గంభీరంతో కలిసి పనిచేయడం తప్పదు అని అనుకుంటుంది. సరే రఘు సార్, కానీ పని విషయంలో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం చూపించకూడదు. మనం కేవలం టీం మెంబర్స్లా మాత్రమే ప్రవర్తిద్దాం అంటుంది. ఆ మాట వినిన ఆదిత్య, ఇదేంటి కొంచెం ఎక్కువ చేస్తుంది, నా డైలాగ్ మళ్ళీ నాకే అప్పగిస్తుంది ఏంటి అని అనుకుంటూ, తప్పకుండా ఛాయ, నాకు కూడా అదే కావాలి అంటాడు. రఘు వారిద్దరినీ చూసి నవ్వుకుంటాడు. గుడ్, ఇప్పుడు మీ వర్క్ స్టేషన్కు వెళ్ళండి. ప్రాజెక్టు యొక్క రిపోర్టును ఫైనల్ చేయాలి. క్లయింట్ మీటింగ్ రేపు ఉదయం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే నన్ను కలవండి అంటాడు ఆదిత్య. అదేంటి, కలిసి చేద్దామని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతున్నాడేంటి అని అనుకుంటూ, అయినా నాకెందుకులే, నాకు కావలసింది కూడా అదే కదా అని ఛాయ కూడా తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ వారి మనసులు మాత్రం అక్కడ జరిగిన సంఘటనల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ రోజు అంతా ఆఫీసులో చాలా బిజీగా గడుస్తుంది. నెక్స్ట్ జెన్ ప్రాజెక్టు క్లయింట్కు చాలా ముఖ్యమైనది కావటంతో ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. ఆదిత్య టీం లీడర్గా ఉండి ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఛాయ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆదిత్య చెక్ చేయడానికి అప్పుడప్పుడు ఛాయ క్యాబిన్ దగ్గరకు వచ్చేవాడు. ఆ సమయంలో
వారి కళ్ళు ఒకరినొకరు కలిసినా వెంటనే ఇద్దరూ తమ దృష్టిని పని మీదకు మరల్చేవారు. వారి మధ్య మాటలు చాలా తక్కువగా కేవలం పనికి సంబంధించిన విషయాలకే పరిమితమవుతాయి. కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఒక విధమైన ఉద్రిక్తత దాగి ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా పూర్తవుతుంది. ఆదిత్య ఫైనల్ చెక్ చేస్తుంటాడు. ఛాయ ప్రజెంటేషన్ కోసం స్లైడ్స్ తయారు చేస్తుంది. రాత్రి సమయం 8 గంటలు అవుతుంది. ఆఫీసులో కొంతమంది మాత్రమే ఉంటారు. ఆదిత్య రిపోర్టు చూస్తూ, అరే రఘు, ఈ సెక్షన్ ఒకసారి చూడు, కొన్ని చోట్ల డేటా సరిగ్గా లేదనిపిస్తుంది అంటాడు ఆదిత్య. ఛాయ అతను దగ్గరకు వెళ్ళి రిపోర్టును తదేకంగా పరిశీలిస్తుంది. అవును సార్, మీరు చెప్పింది నిజమే, దానిని నేను చెక్ చేస్తానులేండి అంటుంది ఛాయ. సరే అయితే నేను ఈ రిపోర్టులను మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది చూస్తాను. మీరు ఇద్దరూ ఆ రిపోర్టు చూసేయండి ఆదిత్య అంటాడు రఘు. ఇద్దరూ కలిసి ఆ రిపోర్టును సరిచేయటానికి కూర్చుంటారు. ఆ సమయంలో వారి మధ్య మాటలు కొంచెం పెరుగుతాయి. పనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండటంతో వారి మధ్య ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. రాత్రి 9 గంటలు అవుతుంది. రిపోర్టు ఫైనల్ అవుతుంది. ప్రజెంటేషన్ స్లైడ్స్ కూడా సిద్ధమవుతాయి. చాలా థ్యాంక్స్ రఘు అండ్ ఛాయ, మీ ఇద్దరి హెల్ప్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రేపు మీటింగ్ చాలా ఇంపార్టెంట్, మనం బాగా ప్రజెంట్ చెయ్యాలి అని అంటాడు ఆదిత్య. పర్వాలేదు సార్, ఇది మా బాధ్యత కూడా. రేపు మీటింగ్ కోసం కూడా నేను సిద్ధంగా ఉంటాను అని ఎంతో యాక్టివ్గా చెబుతుంది ఛాయ. చూసావరా, చాలా ఉత్సాహంగా ఉంది అన్నట్లుగా రఘు కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ ఆదిత్యకు సైగ చేస్తాడు. రఘు ముగ్గురు కలిసి ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరుతారు. ముగ్గురు వేరువేరు దిక్కుల్లో వెళ్ళిపోతారు. ఆ రోజంతా ఆదిత్య ఛాయల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ పని యొక్క ప్రాముఖ్యత వారిని కలిసి పని చేయటానికి బలవంతం చేస్తుంది. ఈ కలయిక వారి మధ్య ఉన్న దూరాన్ని కొంచెం తగ్గించిందా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఆ రోజు మాత్రం పని ఒత్తిడి వారి మధ్య ఒక తాత్కాలిక శాంతిని నెలకొల్పుతుంది. ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన ఛాయ, ఈరోజు నా తమ్ముడు గిరి బర్త్డే, కానీ ఇంత లేటుగా ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. నేను ఇంటికన్నా ముందుగా ఉదయం నేను కాల్ చేసి మాట్లాడిన ఆఫీస్ దగ్గరకు ఒకసారి వెళ్ళి అతనితో మాట్లాడి అప్పుడు వేగంగా ఇంటికి వెళ్ళాలి. నా గురించి నాన్నమ్మ, అమ్మ, సిరి, బర్త్డే బాయ్ గిరి ఎదురు చూస్తూ ఉంటారు అని బండిని స్టార్ట్ చేసి తాను ముందు అనుకున్న ప్లేస్ దగ్గరకు వెళ్ళి అటు నుంచి అటే తన ఇంటి అపార్ట్మెంటును చేరుకుంటుంది. స్కూటీ పార్క్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరే నిలబడిపోయి ఉంటుంది. లోపల నుండి నిశ్శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అందరూ నా గురించి ఎదురు చూసి చూసి అలసిపోయి పడుకుండిపోయి ఉంటారు అని ఆమె భయపడుతుంది. అయినా తమ్ముడి పుట్టినరోజున ఎవరైనా ఎంత లేటుగా వస్తారా? ఛాయా, నీలాంటి అక్క ఎవరికీ ఉండకూడదు అని తనలో తాను తిట్టుకుంటుంది. మెల్లగా తలుపు తెరుస్తుంది. ఇంట్లో లైట్స్ ఆఫ్లో ఉంటాయి. నిరాశగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్తుంది. హఠాత్తుగా ఒకేసారి లైట్స్ అన్నీ వెలుగుతాయి. హ్యాపీ బర్త్డే గిరి అనే పెద్ద కేక వినిపిస్తుంది. ఛాయ ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తుంది. గిరి ముందు సుగుణమ్మగారు స్వయంగా తయారు చేసిన కేక్ ఉంటుంది. ఛాయ వాళ్ళ నాన్నమ్మ, అమ్మ, నాన్న, చెల్లెలు సిరి అందరూ అక్కడే ఉంటారు. తన అక్క వచ్చేసిందనేసి గిరి ముఖంలో వెలుగు చూసి ఛాయ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గిరి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి అక్క అని ఛాయని గట్టిగా హత్తుకుంటాడు. అక్క, నువ్వు వచ్చేసావా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను
అంటాడు. ఛాయ బొంగురుపోతున్న తన గొంతుతో, సారీ గిరి, ఆఫీసులో పని ఉండటం వల్ల ఆలస్యమయ్యింది. హ్యాపీ బర్త్డే మై డియర్ తమ్ముడు అంటుంది. ఆమె ప్రేమగా గిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. తన ఆలస్యం వల్ల వాడి సంతోషం తగ్గిందేమో అని ఆమె మనసులో బాధపడుతుంది. రా అమ్మా ఛాయ, నీకోసమే కేక్ కటింగ్ చెయ్యకుండా నీ తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అంటారు సుగుణమ్మగారు. సరేరా తమ్ముడు అని కేక్ కటింగ్ చేయిస్తుంది. గిరి అందరికీ కేక్ తినిపిస్తాడు. అందరూ పుట్టినరోజు పాటను పాడతారు. అక్కడ వాతావరణం అంతా చాలా సందడిగా ఉంటుంది. గిరి తన అక్క ఛాయాకు కేక్ తినిపించటానికి చూసేసరికి అక్కడ ఛాయ ఉండదు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.